వెల్కమ్ టు అన్యూ న్యూస్. నిన్న జరిగిన సోనీ ఎలిమినేషన్ తర్వాత మణికంఠని తీసుకుని జైల్లో పెట్టమన్నారు. సో అతను జైల్లో ఉన్నాడు. తర్వాత వన్ డే కూడా ఉంచలేదు. తర్వాత జైలు నుంచి బయటకు తీసేశారు. సో దాని తర్వాత నామినేషన్స్ కి వచ్చేసరికి అందరికీ కూడా బక్రా కింద మణికంఠ అయితే దొరికాడు. సో మళ్ళీ ఒకటే పాయింట్ పట్టుకుని హౌస్ అంతా మణికంఠకి వేసుకుని వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఒక్క పాయింట్ లో ఏ ఒక్కరైనా కొంచెం వైజ్ గా ఆలోచించి ఉండుంటే ఆ రోజు అక్కడ మణికంఠ చేసింది సాక్రిఫైస్ చేశాను అన్న మాట తప్పే. కానీ అక్కడ ఆలోచించిన విధానం హోల్ హౌస్ కోసం అక్కడ చీఫ్ వెళ్ళిపోవడం కన్నా నేను వెళ్ళిపోతే బెస్ట్ ఏమో, ఎవరన్నా కొంచెం తక్కువ ఉంటే వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అని తనకి ఒక రకమైన పాజిటివిటీ వస్తుంది. సో ఒక వైల్డ్ కార్డ్ని ఆపుతాను అన్నది తనలో అది తనకి ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఏదో ఒకటి చేద్దాం, నేను ఓడిపోయినా పర్లేదు, నేను పక్కన ఉన్నా పర్లేదు అన్న థాట్ ప్రాసెస్ లో తను సరిగ్గా కన్వే చేసుకోలేకపోయాడు. సో ఓవరాల్ గా జరిగింది అది. తను సాక్రిఫైస్ చేసేసుకుని మళ్ళీ దాని టీమ్ మీద తోసేసి ఇది జరగలేదు. సో తను అలా చెప్పాడు. అలా ఎట్ ద సేమ్ టైం తన క్లాన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు, మణికంఠని ఎలాగైనా తీసేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. అది అర్థమైపోయి తన మధ్యలోంచి లేవడమే మణికంఠ చేసిన తప్ప అక్కడ. కానీ ఓవరాల్ గా చూస్తే మణికంఠ అక్కడ ఏది మ్యానిపులేట్ చేయలేదు. పృథ్వీ ఏంటంటే నామినేషన్ చేస్తున్నప్పుడు మణికంఠ ఏమో నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు బిట్రే చేస్తావు అని చాలా పెద్ద పెద్ద డైలాగులు, అబద్ధం ఆడావు, అంత పెద్ద పెద్ద ట్యాగులు వేసేసాడు. యాక్చువల్ గా అంత పెద్ద ట్యాగులు వేయవలసిన అవసరం లేదు పృథ్వీకి మణికంఠ మీద. కానీ ఈవెందో చాలా పెద్ద మాటలు అనేసాడు. అలాగే యష్మిని చూస్తుంటే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. తను నామినేషన్స్ కు ముందే నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తను మాట్లాడే మాటలు చూస్తుంటే సోనియా పరంగా అంటుంది, నేనైతే నామినేషన్స్ చేశాను, మా ఇద్దరం ఏదో చిన్న మాటలు అనుకున్నాం, దాని గురించి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ మిగతా ఆడవాళ్ళందరికీ ఎందుకు అంత హేట్రేట్ అయిపోయింది సోనియా అంటే ఏంటో వీళ్ళు చిన్న విషయాన్ని కొంచెం పెద్దదిగా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆల్ ఆఫ్ ది సడన్ సోనియా వైపు వచ్చేసింది యష్మి. అప్పటి వరకు చీటర్ అంది సోనియాని, ఇంకా అన్నింట్లో ఇంటర్ఫియర్ అవుతుంది అంది, అసలు తను ఉంటే నాకు ఏదోలా ఉంటదని ఏంటేంటో మాట్లాడి అసలు ఎక్కువగా సోనియా గురించి ఆపోజిట్ గా మాట్లాడింది యష్మియే. అలాంటి యష్మి సడన్ గా ఇలా మారిపోయింది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే సోనియా యష్మి దృష్టిలో సోనియా ఎలిమినేట్ అవ్వలేదు, సీక్రెట్ రూమ్ లో ఉంచారు అని అనుకుంటుంది. అందుకనే సోనియా గురించి కొంచెం పాజిటివ్ గా మాట్లాడితే తనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, తను మళ్ళీ వస్తుంది, సో ఇంకా పాడవకుండా ఉంటారు, సంథింగ్ ఇలా అనుకునే చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత న్యాచురల్ గా లేదు తనకి, ఎందుకంటే చాలా హెట్రేట్ సోనియా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి సడన్ గా ఎలా మారిపోయింది నిఖిల్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. అంటే నాకైతే ఏమనిపిస్తుంది, సోనియా మళ్ళీ యష్మి మళ్ళీ ఆట ఆడటం మొదలు పెట్టింది. ఆట మళ్ళీ ఆడుతుంది. మణికంఠని నామినేషన్ టైంలో కూడా మణికంఠని మళ్ళీ నామినేట్ చేయడం అయితే మాత్రం రాంగ్. హౌస్ అంతా కూడా ఒకటే రీజన్ తో వేసినప్పుడు మళ్ళీ తిని వేయవలసిన అవసరం లేదు. అక్కడ మణికంఠ తినికి వేశాడని తిని కూడా మళ్ళీ మణికంఠకు వేసి పెద్దగా అరుచుకుంటూ నా హార్ట్ బ్రేక్ చేశాడు, సో నేను ఎప్పటికీ వేస్తూనే ఉంటానని చెప్పేసి చేసిన విధానం నిజంగా అస్సలు బాగాలేదు. ఎందుకంటే తను ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మణికంఠ మీదే సింపతి వస్తుంది. ఓవరాల్ గా మొత్తం అందరూ కూడా బయట వీళ్ళందరూ కలిపి మణికంఠని లేపుతున్నారు, నువ్వు చేసావు అనుకుంటూ. లాస్ట్ వీక్ అంతా అదే డిస్కషన్, మళ్ళీ నాగార్జున గారి దగ్గర అదే డిస్కషన్, మళ్ళీ అదే డిస్కషన్. దాని గురించి గాను తను అందరు వాళ్ళు 0 వేయడం వల్ల గాను మణికంఠకి 2 పనిష్మెంట్స్ పడ్డాయి. ఒకటి అక్కడ డేంజర్ జోన్ లో పెట్టేశారు, 2 జైలుకి పంపించారు. అయినా సరే ఈ రోజు అందరు కలిపి ఒకటే నామినేషన్, ఒకటే బకరా, అందరికి ఒక నామినేషన్ దొరికింది అన్నట్టుగా వేసి పడేశారు. సో ఇందులో మాత్రం మణికంఠకి కొంచెం ఇప్పుడు ఒరిజినల్ సింపతి వస్తుంది. అయ్యో పాపం ఎందుకు ఇంతలా కార్నర్ చేసేస్తున్నారు అని చెప్పేసి. సో ఇలా ఓవరాల్ గా అందరూ అయిపోయిన తర్వాత ఆదిత్య గారు ఎవ్వరు కూడా ఈ రోజైతే ఆదిత్య గారిని ఎవరు నామినేట్ చేయలేదు కదా, ఒక ప్రేరణ నామినేట్ చేసింది. సో ప్రేరణ కూడా ఏం చేసిందని షుగర్ కూడా బాగా వేస్తున్నారు సార్, అది కొంచెం ఆపండి అని చెప్పి చేశారు. ఆయనకి ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినింది. నిప్పుల్లో వేసింది, తన ఫోటోని బయట తీసేసి చేతిలో పెట్టేసి బయట తీసేసి బిగ్ బాస్ నుంచి 2 తిట్లు తినేసి వాకను కూర్చున్నారు. సో ఎందుకు సార్ మనకి ఇవన్నీ, మంటల్లో చేతులు పెట్టేసి ఫోటో తీసేస్తే మనం హీరోలు అయిపోం కదా. ఏంటో ఆదిత్య గారు ఒక్కోసారి ఏం బిహేవ్ చేస్తారో అతనికి అర్థం కాదు. సో అయితే మొత్తం అందరివి నామినేషన్స్ అయిపోయిన తర్వాత చీఫ్స్ కింద అంటే సీతానా నిఖిల్ ఉన్నారు కదా, ఇద్దరు ఎవరినో ఒకరు తీయనేసరికి ఆబ్వియస్లీ నిఖిల్ని తీయాలండి. నిఖిల్ని అందరు కలిపి నామినేషన్స్ లో పెట్టారు. సో ఓవరాల్ గా ఇది అయితే ఇక్కడ విష్ణుప్రియ, నైనిక, యష్మి లేదు, విష్ణుప్రియ, నైనిక, నిఖిల్, ఆదిత్య గారు, నబీల్, మణికంఠ వీళ్ళైతే నామినేషన్ లో ఉన్నారు. నైనిక, ఆదిత్యమ్మ గారికి అయితే కొంచెం డేంజరే. దట్టు కూడా ఈ వీక్ ఏం చెప్పారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అన్నారు.